లావణ్యాలు పక్క ఆ పక్క గంగమ్మ అదిలా నీది వారి ఆరాధన కాబట్టి మంచి కనిపిస్తుంది దానికి అటాచ్ వీడియో జూమ్ చేయి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు నిమజ్జనానికి పెద్ద చెప్ప మీద అక్కడ కార్యకర్తలు తప్ప వేరే వాళ్ళందరూ రావాలని కోరుతున్నాము. కూడా చాలా జాగ్రత్త కాల్చాలి. అక్కడ కాల్చకపోతే తప్ప మీద టపాసులు కాల్చొద్దు. తప్ప మీద ఎవరు టపాసులు కాల్చొద్దండి. మరో విగ్రహం కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ భక్తాదులందరూ దూరంగా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. కార్యకర్తలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. చాలా అలర్ట్గా ఉండాలి. పెద్ద పెద్ద విగ్రహాలు వస్తున్నాయి. అనేక మంది అడ్డుపడుతూ ఉన్నారు. పోలీసు మిత్రులు కార్యకర్తలు కూడా కలిసి ఆ భక్తాదులను దూరంగా సరిపెట్టేట్టు చేయాలి. మరో విగ్రహం కూడా వస్తుంది. ఒక విగ్రహం శివాలయం దగ్గర పెట్టింది. మరో 3 విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి ఆ రూట్లో. ఇటువైపు కల్లూరు ఆ నెంబర్లు తుంగభద్ర ఘాట్లో అక్కడ కూడా ఒక విగ్రహం రైలు మీదుగా నిమజ్జనానికి బయలుదేరింది. అటు అయ్యప్ప స్వామి గుడి దగ్గర కూడా ట్రైను బాగా ఉంది. అక్కడ కూడా తీసుకెళ్ళొచ్చు. దయచేసి నిర్వాహకులు సూచనలు పాటించాలండి. తెప్ప మీద మీరు టపాకులు కాలుస్తున్నారు. తెప్ప మీద నిండుగా జనమున్నారు. అది ఏమైనా ఇబ్బంది అయితే చూడండి. ఇబ్బంది పడతారు. దయచేసి మానుకోండి. తెప్ప మీద టపాకులు కాల్చడం అనేది విగ్రహాలు పరంపరగా కొనసాగుతున్నాయి. ఇంకా వేగంగా రావాల్సిన అవసరం కూడా ఉంది. 6 ఘాట్లు ఉన్నాయి కాబట్టి భక్తులు కూడా బాగా నిండిపోయింది. బ్యాలెన్స్ అంతా కూడా ఈ పరమోత్కృష్టమైనటువంటి కార్యాన్ని నిర్వహించడానికి వచ్చినటువంటి భక్తాదులందరూ స్వాగతాలు చెప్తూ జాగ్రత్తలు కూడా చేస్తున్నాం. మీరు అమలారా మీ పిల్లలను మీ సొమ్ములను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరుతున్నాం. అలాగే దొంగలు ఉంటారు. కొమ్మల నుండి విగ్రహం కూడా నిమజ్జనానికి